ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం అదానీ గ్రూప్ తన వంతు సాయంగా ముందడుగు వేస్తోందా అంటే దీనికి అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ కోసం తెలంగాణ రాష్ట్రానికి 100 కోట్ల భారీ విరాళాన్ని అదానీ గ్రూప్ ఇచ్చింది. ఇదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంతో భేటీ అయినటువంటి అదానీ గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో మౌలిక వనరుల కల్పనకు సంబంధించి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇప్పటికే అదానీ చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక విభాగాల ఏర్పాట్లో కూడా కీలక పాత్ర పోషించబోతోంది. అందులో మరొక ముందడుగుగా చూడాల్సినటువంటి అంశం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ₹1 కూడా ప్రభుత్వం నుంచి తీసుకోకుండా గతంలో 2017-18లో ఖరారైనటువంటి ప్రణాళిక ప్రకారమే నిర్మాణాన్ని చేపట్టేందుకు అదానీ గ్రూప్ ఆసక్తి చూపిస్తోందనేటువంటి మాట ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి వివరాలని ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. అయితే రాష్ట్రంలో అనేక చోట్ల పెట్టబోయేటువంటి ప్రాజెక్టులు ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులను స్పీడప్ చేయడంతో పాటు రాజధాని నిర్మాణంలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషించబోతోంది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఈ భేటీకి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. అయితే జనరల్ ట్వీట్ లాగే కనిపిస్తున్నటువంటి ఈ అంశం వెనక అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి చర్చల సారాంశం దాగి ఉందనేది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసినటువంటి అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇందులో పేర్కొన్నటువంటిది ఇది చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ అకౌంట్. మెట్ విత్ ఏ డెలిగేషన్ ఆఫ్ అదానీ గ్రూప్. అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక డెలిగేషన్తో ఆయన భేటీ అయ్యారు. దీనికి లీడ్ చేసింది రాజేష్ అదానీ. అదానీ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఎండీగా ఆయన ఉన్నారు. అలానే ఆయనతో పాటు ఇంకా ఇక్కడ కీలకమైనటువంటి అదానీ గ్రూప్ ఎండి రాజేష్ అదానీ ప్లస్ అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్స్ లిమిటెడ్కి సంబంధించి అదానీ కరణ్ వీళ్ళు కలిసి డిస్కస్ చేశారు. దానిలో ఏంటంటే రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దేర్ ప్రజెంటేషన్ కవర్డ్ ప్రాజెక్ట్స్ విత్ ద potential to drive comprehensive growth across the state in key sectors such as ports, మైనింగ్, రింగ్ రోడ్, ఐటీ, టూరిజం అండ్ ఏఐ. సో చాలా అంశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలని అంటే ముఖ్యంగా ఇక్కడ డిసైడ్ చేసినటువంటి అంశాలు ఏంటంటే వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే అదానీ డేటా సెంటర్కి సంబంధించి గతంలోనే వైజాగ్లో ఏర్పాటుకు సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగింది. పోర్ట్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా అదానీ గ్రూప్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ విషయంలో కూడా అదానీ గ్రూప్ ఇన్వాల్వ్ అవుతుంది. ముఖ్యంగా విజయవాడకి సంబంధించి వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో కూడా అదానీ గ్రూప్ పాత్ర ఉంది. సో ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నటువంటి అంశం రింగ్ రోడ్డు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం. రింగ్ రోడ్డుకి సంబంధించి చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉందని 2017-18లోనే ప్రతిపాదనలు చేశారు. అయితే విజయవాడ నగరానికి సంబంధించి వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు పైన కానీ అసలు అమరావతిలో ఇటుక వేయడానికి కూడా ఇష్టపడని నేపథ్యంలో అక్కడ అన్ని పనులు ఆగిపోయినాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా, రోడ్స్ డెవలప్మెంట్లో భాగంగా విజయవాడ బైపాస్ రోడ్ నిర్మించాలని డిసైడ్ చేసింది. అది 2 ప్యాకేజీలుగా నిర్మించాలి. మొదటిది వెస్ట్ ప్యాకేజ్, రెండవది ఈస్ట్ ప్యాకేజ్. వెస్ట్ ప్యాకేజ్ దాదాపుగా కంప్లీట్ అయ్యేటువంటి దశకు వచ్చింది. ఇది నేరుగా అమరావతి ప్రాంతంలోకి ల్యాండ్ అయ్యేటువంటి ప్రతిపాదన. అప్పట్లో ఈ వెస్ట్ బైపాస్ కాదని ఇన్నర్ రింగ్ రోడ్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం వల్ల వెస్ట్ బైపాస్ నిర్మాణం దాదాపు 80% పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి శాంక్షన్ చేసింది, అంటే ఆమోదం తెలిపింది. ఆ పనులు ప్రారంభించేందుకు ప్రణాళికల్ని సిఆర్డిఏ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం వలన రాబోయేటువంటి అమరావతి నగర స్వరూపానికి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతోంది. కానీ ఫైనాన్షియల్గా ఉన్నటువంటి అనేక ఆటంకాలని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి కొంత కష్టతరం అయ్యేటువంటి అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డుని
అదానీ గ్రూప్ టేకప్ చేయబోతుందనేటువంటి వార్త ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు స్వభావం ఏంటి చూద్దాం. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇది ఓవరాల్గా అమరావతి మాస్టర్ ప్లాన్కి సంబంధించి అంటే సిఆర్డిఏ పరిధిలో చేయబోయేటువంటి డెవలప్మెంట్కి సంబంధించి గతంలో వేసినటువంటి ప్రణాళిక ఇది. మొత్తం 9 మండలాలుగా సిఆర్డిఏ పరిధిని విభజించారు. దానిలో కీలకమైనటువంటిది ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి ఢోకా లేదు, ఎందుకంటే ఈ ప్రాజెక్టులో ఏమేమి వస్తాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి ఈ ఇంటర్నల్ సర్కిల్గా కనిపిస్తున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఇది కీలకమైంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణం అంటే ఇది విజయవాడ నగరం, ఇది మంగళగిరి పట్టణం, అలాగే ఇటువైపు గుంటూరు నగరం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో గుంటూరు పట్టణం, తెనాలి పట్టణం, గన్నవరం అంటే విమానాశ్రయం, విజయవాడ విమానాశ్రయం ఉంది, అది వస్తుంది. సో ఇటు పక్కన చూస్తే కనుక మీకు కొండపల్లి అటవీ ప్రాంతం దాదాపుగా ఈ ప్రదేశం కంచికచర్ల వరకు వస్తున్నటువంటి ప్రదేశం అంతా కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చి దీనికి విజయవాడ నగరానికి వెస్ట్ బైపాస్ నిర్మాణం జరిగినప్పుడు నేరుగా అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాలోకి ఆ నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ తక్కువ దూరంలో మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ వేయడం అనవసరం అని కేంద్ర ప్రభుత్వం కేవలం ఔటర్ రింగ్ రోడ్డుకి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి చాలా ప్రాధాన్యాలు ఉన్నాయి. ఇది గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పినటువంటి మాట. అప్పటి రిపోర్ట్స్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్వరూపం ఈ విధంగా ఉంటుంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అప్పట్లోనే 16,556 ఎకరాలు అవసరమని అంచనా వేసి 8 వరుసల రహదారిగా నిర్మాణం చేయాలని, అలాగే 7,625 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అనేది అప్పుడు వేసినటువంటి అంచనా. దాని ప్రకారం చూస్తే ఇగో అమరావతికి విజయవాడకి అంటే ఇది అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా, ఇది విజయవాడ నగరం, ప్రస్తుత నగరం. సో ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఇన్నర్ రింగ్ రోడ్ వేయాలనేటువంటి ప్రతిపాదన చేశారు. దీనిలో మనం ఒక్కసారి గమనించి చూస్తే కనుక కొత్తగా నిర్మాణం అయినటువంటి వెస్ట్ బైపాస్ రోడ్ ఇట్లా అమరావతి నగరం మధ్యలోంచి విజయవాడ శివారు ప్రాంతంలోంచి ఇక్కడ ఒక కృష్ణానది పైన దాదాపు 3 కిలోమీటర్ల పైన వంతెన రూపంలో అక్కడ వస్తుంది. సో అందుకనే ఈ మధ్యలో ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యం అలాగే ఈస్ట్ బైపాస్ ఇటువైపుగా వస్తుంది. సో ఈస్ట్ బైపాస్ ఇటువైపుగా వస్తున్నటువంటి తరుణంలో ఇటు మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం లేదనేటువంటి వాదనని కేంద్ర ప్రభుత్వం ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అందుకనే ఔటర్ రింగ్ రోడ్డుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు అదానీ గ్రూప్ చేపట్టబోయేటువంటి ప్రాజెక్టులో భాగంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుని పూర్తిగా నిర్మించాలనేటువంటి ఆలోచనని అదానీ గ్రూప్ ప్రతిపాదన రూపంలో పెట్టింది. ఎందుకంటే అమరావతి నగరం ఈ క్యాపిటల్ ఏరియా డెవలప్ కావడానికి కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం కూడా పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటే కనుక ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఆల్రెడీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ పడింది. అలానే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కృష్ణానది పైన మరొక బ్రిడ్జ్ పడేటువంటి అవకాశం ఉంది. అలానే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కృష్ణానది పైన మరొక బ్రిడ్జ్ పడేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా ఇటీవల రైల్వే లైన్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి రైల్వే లైన్ కూడా ఈ రెండింటికి మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అంటే కృష్ణానది ఎగువన ప్రకాశం బ్యారేజ్ పైన దాదాపు 4 వంతెనలు ఏర్పాటయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం వలన వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అమరావతికి సంబంధించి రూట్ అంటే ముఖ్యంగా గన్నవరం దగ్గర నుంచి నేరుగా అమరావతి ప్రాంతంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి వసతులు, రవాణా మార్గం, రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. దీంతోపాటు కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రతిపాదనల్ని అదానీ గ్రూప్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇన్ఫ్రా రూపంలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాజధానికి సంబంధించి రాజధానికి విజయవాడకి మధ్య కనెక్టివిటీని పెంచేటువంటి అనేక ప్రాజెక్టుల్ని కూడా టూరిజం ప్రాజెక్టుల్ని అదానీ గ్రూప్ ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో అమరావతి తీరం, కృష్ణా తీరం మొత్తంలో కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్లని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. హట్కో 10 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ నిర్మాణం చేయడానికి రెడీ అవుతుంది. అలానే సింగపూర్ కొలాబరేషన్తో ఈ రివర్ ఫ్రంట్ ప్రాంతం మొత్తాన్ని కూడా అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రభుత్వ పక్షాన్ని చేయడం కష్టంగా ఉంది కాబట్టి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద గ్రూపులన్నీ కూడా అమరావతిలో వివిధ నిర్మాణాల్లో పాల్పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అదానీ గ్రూప్ ఇన్ఫ్రా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి నేపథ్యంలో
ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఇన్ఫ్రా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి అదానీ గ్రూప్ సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతి కొద్ది కాలంలోనే, అంటే కనీసం ఒక 2-3 నెలల్లోనే వీటికి సంబంధించినటువంటి పనులను ప్రారంభించడానికి, ఎందుకంటే అప్పుడు చేసినటువంటి డిపిఆర్ని ఎటువంటి డీవియేషన్స్ లేకుండా చేయడానికి అదానీ గ్రూప్ సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చిన్న చిన్న మార్పులు, భూసేకరణలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే అక్కడ చేసేటువంటి అలైన్మెంట్ మార్పులు మినహా పెద్దగా మార్పులు ఏవి ఉండకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అలానే ఇన్నర్ రింగ్ రోడ్డు టేకప్ చేస్తే కనుక 2 ఏళ్లలో పూర్తి చేస్తామనేటువంటి భరోసాని అదానీ గ్రూప్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా 2 ప్రాజెక్టులుగా, అంటే 2 ప్యాకేజీలుగా ఈ నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాల్సిందిగా కూడా అదానీ గ్రూప్తో విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అదానీ గ్రూప్ వీలైనంత తొందరగా ఈ పనుల్ని ప్రారంభించడానికి కావాల్సిన ప్రణాళికల్ని కసరత్తు చేసుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడుతో భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే జరిగితే కనుక అమరావతికి ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనలో ఒక మేజర్ బూస్ట్ వచ్చినట్టుగా భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.